బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పసుపుకు సాంగ్లీ మార్కెట్లో అత్యధిక ధర పలికింది. సాంగ్లీ మార్కెట్కు వెళ్లిన అంక్సాపూర్ రైతు తన పసుపు పట్టును క్వింటాలకు 20,150 రూపాయలకు విక్రయించాడు. రాష్ట్రంలో పసుపు పేరు చెబితే చాలు వెంటనే గుర్తుకు వచ్చే జిల్లా నిజామాబాద్. పసుపు సాగులో అతిపెద్ద మార్కెట్గా పేరున్న ఈ ప్రాంతానికి దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. వేల ఎకరాల్లో పంట సాగవుతూ నాణ్యతలో నిజామాబాద్ పసుపు తనదైన ముద్ర వేసుకుంది. ఇటీవల వీటి ధరలు రైతులకు నష్టాన్ని తెచ్చిపెట్టాయి. కానీ రోజులు మారాయి. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో పసుపుకు అత్యధిక ధర పలుకుతూ రైతులకు లాభాలను తెచ్చిపెడుతున్నాయి. ఇటీవల ఎంపీ అరవింద్ కూడా పసుపు పంటకు 20,000 దాటుతుందని అన్నారు. పసుపుకు పునర్వైభవం తీసుకొస్తామని చెప్పారు. పెట్టేసినాము. తెలంగాణకు వచ్చింది పసుపు బోర్డు. వాళ్ళకి తెలిసిపోయింది భారతీయ జనతా పార్టీ రైతాంగాన్ని కాపాడుతుందని. నేను చెప్తా ఉన్నా, పసుపు బోర్డు పెట్టి సంవత్సరానికి 20,000 రూపాయలు దాటుతుందండి. పసుపు 20,000 రూపాయలు రేటు దాటుతుంది. మీరు ఇక దాని గురించి మీరు ఉద్యమమే ఏరిగా జీవితాంతం. పసుపుకి పునర్వైభవం తీసుకొచ్చే బాధ్యత మాది. న్యూస్ చూస్తున్నాం. పసుపుకు సాంగ్లీ మార్కెట్లో అత్యధిక ధర పలికింది. సాంగ్లీ మార్కెట్కు వెళ్లిన అంక్సాపూర్ రైతు తన పసుపు పంటను క్వింటాలకు 20,150 రూపాయలకు విక్రయించాడు. రాష్ట్రంలో పసుపు పేరు చెబితే చాలు వెంటనే గుర్తుకు వచ్చే జిల్లా నిజామాబాద్. పసుపు సాగులో అతిపెద్ద మార్కెట్గా పేరున్న ఈ ప్రాంతానికి దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. వేల ఎకరాల్లో పంట సాగవుతూ నాణ్యతలో నిజామాబాద్ పసుపు తనదైన ముద్ర వేసుకుంది. ఇటీవల వీటి ధరలు రైతులకు నష్టాన్ని తెచ్చిపెట్టాయి. కానీ రోజులు మారాయి. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో పసుపుకు అత్యధిక ధర పలుకుతూ రైతులకు లాభాలను తెచ్చిపెడుతున్నాయి. ఇటీవల ఎంపీ అరవింద్ కూడా పసుపు పంటకు 20,000 దాటుతుందని అన్నారు. పసుపుకు పునర్వైభవం తీసుకొస్తామని చెప్పారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శివప్రసాద్ ఫోన్లో అందిస్తారు. శివప్రసాద్, చెప్పండి. పసుపుకు సాంగ్లీ మార్కెట్లో అత్యధిక ధర పలికింది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? విద్య అంటే దీంట్లో ప్రధానంగా మనం చూడవలసింది ఏంటంటే, పసుపు మార్కెట్ క్రమక్రమంగా ఇంత భారీగా పెరుగుతుంది, ధర విపరీతంగా ముందుకు దూసుకుపోతుంది అని మొదటి నుంచి చెప్తున్నటువంటి వ్యక్తి నిజామాబాద్ ఎంపీ భారతీయ జనతా పార్టీ నేత అరవింద్. అందుకే దానికోసమని అతను చాలా తీవ్రమైనటువంటి ప్రయత్నం చేశాడు. నరేంద్ర మోడీ అనేక సార్లు కలిసి పసుపు బోర్డుకు సంబంధించినటువంటి ఆవశ్యకత గురించి పదే పదే విజ్ఞప్తి చేశారు. లోకల్ గా ఉన్నటువంటి పసుపు రైతులందరికీ మేలు జరగాలంటే ఖచ్చితంగా ఇక్కడ పసుపు బోర్డు ఏర్పాటు చేయాలి అనేటటువంటి ప్రధానమైనటువంటి ఆలోచన చేసినటువంటి వ్యక్తి ధర్మపురి అరవింద్. ఆయన ఆలోచన మేరకే గత సంవత్సరం అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జరిగినటువంటి సభలో ప్రధాని నరేంద్ర మోడీ పసుపు బోర్డుని ప్రకటించినటువంటి విషయం తెలిసిందే. ఆ పసుపు బోర్డు ప్రకటించడం ద్వారా నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పసుపు రైతులందరికీ కూడా చాలా చాలా మేలు కలిగేటటువంటి అవకాశం ఉంది. దాన్ని ప్రధానంగా దృష్టిలో పెట్టుకుని ధర్మపురి అరవింద్ దానికోసం పోరాటం చేశారు. ఈ రోజు అతను చెప్పినటువంటి మాట నిజమైంది. పసుపుకి విపరీతమైనటువంటి ధర పలికింది. రైతులంతా కూడా అత్యంత ఆనందిస్తున్నారు. చాలా సంతోషంతో సంబరాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది నిజామాబాద్ జిల్లాలో. కాబట్టి తాను ఏదైతే సాధించారో ఆ సాధించినటువంటి పసుపు బోర్డుకి సంబంధించి ధర్మపురి అరవింద్ కూడా రైతులతో ఆనందాన్ని పంచుకుంటున్నటువంటి పరిస్థితి మనకి కనిపిస్తోంది. అందువల్ల ధర్మపురి అరవింద్ ఏదైతే గెస్ట్ చేశారో ఆ ప్రకారం జరిగినటువంటి ఈ పసుపు పంటకి వచ్చినటువంటి హైయెస్ట్ ధర ఏదైతే ఉందో దీన్ని అందరూ కూడా ఆనందిస్తున్నటువంటి పరిస్థితి. టర్మరిక్ బోర్డు త్వరలో ఏర్పాటు అవుతుంది. దాంతో రైతులకి మరింత అద్భుతమైనటువంటి భవిష్యత్తు ఏర్పడుతుంది అని చెప్పి అరవింద్ చెప్తూ ఉన్నారు. అది ఇవాళ టర్మరిక్ ధర అత్యంత భారీ స్థాయిలో పెరగడం అనే దాన్ని ముందే నేను వీక్షించాను అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. ఏదేమైనా నిజామాబాద్ రైతులకందరికీ కూడా చాలా శుభవార్తగా దీన్ని తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. విద్య, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది అప్డేట్ శివప్రసాద్.